మనం వారాహి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాక. సో, ఆలయ నిర్మాణానికి అయితే మీరు స్థలానికైతే మీ దగ్గర డబ్బులున్నాయన్నారు. అవును. ఇప్పుడు నిర్మాణానికి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? దాతలు ఎవరైనా డబ్బులివ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి? ఎలా ఉంటుంది? మేము మినిమం అది ఇది అని చెప్పట్లేదమ్మా. వారికి తగినంత వాళ్ళు చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆర్థిక లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు చేయొచ్చు. కానీ మేము లేదు ఫలానా ఒక దీంట్లో చేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళకి ఒక సంకల్పం ఏమన్నా ఉంటే ఒక అడుగుకి చదరపు అడుగుకి 5,117 రూపాయలు మనకి అవుతుంది. కొనడానికి అవనివ్వండి, కన్స్ట్రక్షన్కి అవనివ్వండి, తర్వాత మెయింటెనెన్స్కి అవనివ్వండి, అన్నిటికీ కలిపి సుమారుగా అలా అవుతోంది. సో 5,117 రూపాయలు ఒక చదరపు అడుగుకి వాళ్ళు ఆ చదరపు అడుగుని వాళ్ళు దానంగా ఇవ్వచ్చు. అలాగే 117 చదరపు అడుగులు అంటే దగ్గరగా మనకి ఒక 6 లక్షలు వస్తుంది. 5,90,000 ఏదో చిల్లర వస్తుంది. అది కనుక వాళ్ళకి చేయడం అవకాశం ఉంటే చక్కగా వాళ్ళు అలా దానం చేసిన వాళ్ళకి సంవత్సరం వాళ్ళకి ఇన్ని రోజులని వాళ్ళకి వసతి అది ఉంటుంది ఫ్రీగా. తర్వాత వాళ్ళ పేరున నిత్యం పూజ అది జరుగుతూ ఉంటుంది. అన్నదానాలు వాళ్ళ పేరున జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అలాంటి దాతల వల్ల ఏంటంటే మనకి నిర్మాణం చక్కటి రూపు వస్తుంది. వచ్చిన భక్తులకి అదొక ఆశ్రయాన్ని ఇస్తుంది.